హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం పాలక్ పకోడీ చేద్దామండి. డిఫరెంట్గా అన్నీ చేస్తూనే ఉన్నాం కదా. ఉల్లిగడ్డ పకోడీ, ఆలు పకోడీ, పుదీనా పకోడీ, కొత్తిమీర పకోడీ. ఈరోజు మనం పాలక్ పకోడీ చేద్దామండి. ఎలా చేయాలో చేసి చూపిస్తాను చూడండి. 2 కట్టల పాలకూర తీసుకున్నానండి. పాలకూర చాలా హెల్దీ ఫుడ్ కదా, పిల్లలకు మంచిగా ఉంటుంది, మనకు ఆరోగ్యానికి కూడా బాగుంటుందండి. ఇప్పుడు పాలకూర కట్ చేసి పక్కకు పెట్టానండి. ఇప్పుడు ఒక గ్లాసు కప్పుతోటి ఒక శనగపిండి అండి, అర గ్లాసు కప్పుతోటి మైదా పిండి అయినా పర్లేదు, శనగపిండి అయినా పర్లేదు, బియ్య పిండి అయినా పర్లేదండి. ఇప్పుడు నేను ఇందులో మైదా వేసానండి. శనగపిండి ఒక గ్లాసు, హాఫ్ కప్పు మైదా పిండి, ఇవన్నీ ఇంతవరకు వేసినండి. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూను సాల్టు, 1 స్పూన్ కారం వేసినండి. మామూలుగా మనకు బేకింగ్ సోడా అది ఉంటాయి కదండి, ఇంట్లో కావాలనుకుంటే అది కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ కలిపి ఒకసారి మొత్తం పిండి మిక్సింగ్ చేయాలండి, కలగలపాలి. ఇప్పుడు దీంట్లోకి పాలకూర వేసుకోవాలి. మనం కడిగి పక్కకు పెట్టాం కదా పాలకూర, చూడండి వాటర్ వేసి కలిపాను. పకోడీలాగా ఎలా కలిపానో చూడండి. ఇప్పుడు నీట్గా మరీ లూజ్ ఉండొద్దు, మరీ గట్టిగా ఉండొద్దండి. మనకు పాలకూరకు పట్టాలి కదా, ఇట్లా ఈ సైజులో చేసుకుంటే చాలండి. జావలాగా చేస్తే కరెక్ట్ సెట్ అయ్యిద్దండి పకోడీకి. ఇప్పుడు పాలకూర వేస్తున్నా చూడండి. పాలకూర వేసి కూడా ఒకసారి కలపాలండి, మనకు పిండి సరిపోయిందా తక్కువైందా అని తెలుస్తుంది. 2 రెబ్బల కరివేపాకు, 4 పచ్చిమిర్చి, వేసి నీట్గా కలపాలండి. ఇప్పుడు మళ్ళీ యథావిధిగా మన పకోడీ అనేది ఇప్పుడు తయారైతే పకోడీ పిండి ఎలా ఉండాలి అనేది, గట్టిగా లూజ్ అనేది చూడండి ఎట్లా ఉందో. మరీ నీళ్ళు కాకుండా మరీ గట్టి కాకుండా మినిమం ఉండాలండి. ఇట్లా అయితేనే పకోడీ క్రిస్పీగా వస్తుందండి. మనం ఆల్రౌండ్ అన్నీ వేసాం కదా అందులో ఐటమ్స్. ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకోవాలండి స్టవ్ మీద. ఇప్పుడు మనం తీసుకున్న ఒక 2 కట్టల పాలకూరకు 2-3 ఆయిల్ వస్తుందండి. మరీ కళాయి నిండా వేయకుండా కొద్దిగా వేసుకుంటే మంచిగా ఉడుకుద్దండి. కళాయి నిండా వేస్తే కొద్ది టైం ఎక్కువ పడుతుంది కానీ మంచిగా ఉడకదు. చిన్న మంట మీద వేస్తే మంచిగా వస్తుందండి. చూడండి ఎలా అయిందో పకోడీ ఇప్పుడు నీట్గా. మరీ కొద్దిగా కలర్ ఎక్కువైనా కానీ కరకర అనేది బాగోదండి టేస్టు. ఇగో లాస్ట్ ఆయిల్ అండి ఇది. మనం 3 ఆయిల్ వేసినాం కదా. ఇప్పుడు వెదర్ కూడా చేంజ్ అయింది కదండి, వర్షాకాలాలు కదా. పిల్లలకైనా పెద్దలకైనా ఈవినింగ్ ఏదో ఒక స్నాక్ కావాలని అనిపిస్తూనే ఉంటుంది. ఎలా ఉందో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.